వెంకటరెడ్డి గారు చెప్పండి మేడం. చెప్పండి. అంటే సిచ్యువేషన్ చూస్తూ ఉన్నారు. అంటే బండి సంజయ్ గారు ఇలా ఈ మాటలు, ఈ దుర్భాషలు అభివృద్ధికి సంబంధించి ఇటువంటి ఏం లేవని ఇప్పుడు అన్నారు. కానీ గతంలో కూడా అంటే ఈవెన్ బండి సంజయ్ గారు మాట్లాడినప్పుడు కూడా కొన్ని అంశాలు అప్రస్తుతంగా ఉన్నటువంటి అంశాలపైన వేడి చేసి వేసినవి, నేతలను డైరెక్ట్ టార్గెట్ చేసినవి కూడా ఉన్నాయి. సో ఓవరాల్ క్వశ్చన్ ఇది. అంటే వాళ్ళిద్దరికి సంబంధించి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటలు యుద్ధమే కాదు, ఓవరాల్ గా పార్టీలు బయటకు వచ్చినప్పుడు రాజకీయ లబ్ధి కోసం ఎట్లా మాట్లాడుతున్నాయి అనేదే క్వశ్చన్ ఇక్కడ. ఇప్పుడు ఒక్కటే జ్యోత్స్న గారు, మీరు బండి సంజయ్ గారని భారతీయ జనతా పార్టీ అని కొంత లింక్ పెట్టడానికి మీరు చేసినటువంటి ప్రయత్నం యాంకర్ గా నేను స్వాగతిస్తాను. లేదు కానీ ఇంత దిగజారిన అసభ్య పదజాలాన్ని మూలకర్త తెలంగాణ రాజకీయాల లోపల కేసీఆర్. అవునన్నా కాదన్నా కూడా నేను కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా చూశాను, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, పివి నరసింహారావు గారు, జలగం వెంగళరావు గారు, రాజశేఖర రెడ్డి వారు, మొన్నటి వరకు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇంతమంది నేను చూసిన. కానీ చర్చ అసెంబ్లీలో కానీ బయట కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ అధికార పార్టీలు కానీ మాట్లాడేటువంటిది సభ్యత, గౌరవం అనేటువంటిది ఒక పద్ధతిలో ఉన్నటువంటి పరిస్థితి చూసాం. ఎంత విమర్శ వావిలాల గోపాలకృష్ణ గారు, తర్మిల నాగిరెడ్డి గారు, ఇట్లాంటి వేములపల్లి శ్రీకృష్ణ గారు, వెంకయ్య నాయుడు గారు, విద్యాసాగర్ రావు గారు ఆ భాష మాట్లాడినటువంటిది ఎంత సభ్యత కనపడింది అసెంబ్లీలో చర్చ చేస్తే. బహుశా నేను కట్టుబడి ఉంటే మాటకి ఏంటంటే తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ గారి ఈ భాషకు కొత్త నిర్వచనం ఇచ్చి ప్రజలను రెచ్చగొట్టేటువంటి పద్ధతి లోపల తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తి, బాధ్యుడు, ఆరాధ్య దైవం, ఈ భాషకు ఆరాధ్య దైవము కేసీఆర్ గారు. దాని కొనసాగింపు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిస్థితి వల్ల మనకు కనపడుతున్నటువంటిది. రేవంత్ రెడ్డి గారు అదే రేంజ్లో మాట్లాడుతున్నారు, మళ్ళీ కేటీఆర్ అదే పద్ధతిలో మాట్లాడుతున్నటువంటిది. ఈ రెండు కూడా ఏంటంటే 9.5 సంవత్సరాలు పాలించిన తర్వాత అనేక సందర్భాల లోపల ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడం కానీ, అవినీతిని అంతం చేయడం కానీ, కుటుంబ కేంద్రంగా పాలన కొనసాగించినటువంటి కేసీఆర్ గారు ఇవాళ పదవి లేకపోతే ఉండే పరిస్థితి లేకుండా వచ్చినటువంటి పరిస్థితి. ఆ కుటుంబం అంతా అట్లా గిలగిల కొట్టుకుంటున్నటువంటిది. సరే, రాక పదవి వచ్చింది కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారు ఏంటంటే తన పదవి కోసం ప్రయత్నం చేశారు. ఆయన మేనిఫెస్టో ఏందో, ఈయన చేసిందో, ఆయన చేసిందో ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఈ భాష భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చాలా సందర్భాల్లో చర్చకు వస్తుంది. మా కిషన్ రెడ్డి గారిని మాట్లాడమంటారు, ఆయన అంటాడు నేను ఆ పదవి లేకున్నా పర్లేదు కానీ అటువంటి భాషను ఉపయోగించండి. అది మాకున్నటువంటి కట్టుబాటు, మాకున్నటువంటి గౌరవము భాష మీద కానీ ఇతర పార్టీ నాయకులను గౌరవించేటువంటి పద్ధతి అనేటువంటిది కూడా. మోదీ గారు ఎప్పుడైనా తీసుకున్నాడు? రాహుల్ గాంధీ గారి పేరు తీసుకొని మాట్లాడా మేడం? చెప్పండి, ఎప్పుడైనా రాహుల్ గాంధీ గారి పేరు తీసుకొని మాట్లాడి ఆయన? రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు, అది వేరే సంగతి. కాబట్టి ఈ భాషా ప్రయోగము నువ్వేంది బొక్కలు మెడలేసుకొని తిరుగుతా అని ఆయన అంటాడు. నువ్వు ఇప్పుడు ఒక సందర్భంలో నేను జేఏసీలో ఉన్నప్పుడు కోదండరావు గారితో ఉన్నప్పుడు కోదండరావు గారి మీద పెట్టినటువంటి అటాక్ కేసీఆర్ గారు చాలా అధ్వానమైనటువంటిది. కేసీఆర్ గారు ఏమంటారు కోదండరావు గారు అంటే, బండి కింద కుక్క అనుకుంటాడు, బండి నేనే మోస్తున్నాను అనుకుంటుంది కుక్క, కిందికి వెళ్ళి పోతున్నట్టండి. బండి పోతుందా, బండి కింద కుక్క పోతుందా, కుక్క అనుకుంటుంది నేనే బండిని మోస్తా, కోదండరాం అటువంటి వాడని. అంటే అంత పెద్ద మేధావి ఏదైనా రాజకీయంగా మనం విభేదించవచ్చు, కానీ ఈ భాషకు కొత్త నిర్వచనము, ప్రక్రియను, పరిభాషను చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. దాన్ని కొనసాగింపుగా ఇతను చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రెండు కూడా ఏంటంటే ప్రజలు నమ్మే, ఇప్పుడు కేసీఆర్ ప్లస్ రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఒక పార్టీని ఒకరిని బతికించుకునే ప్రయత్నం లోపల, పైకి తీసుకొచ్చే ప్రయత్నం లోపల అదే అగ్రిమెంట్ వాళ్ళకి, నువ్వు తిట్టు నేను తిట్టు, మనం ఇద్దరం తిట్టుకుంటుంటే ప్రజలు మన వైపు ఫ్రీ షో చూస్తారు. ఎందుకంటే ఇంత పెద్ద తిట్లు ఒక అండర్స్టాండింగ్ తో తిట్టుకుంటున్నారు అంటున్నారా మీరు? మీరు ఇప్పుడు జరిగేది అదే కదా. ఇప్పుడు మేమేమన్నా దీంట్లో ఇదే మాట్లాడతాం, మేము రెండు ప్రభుత్వాలు విఫలమైనవి, ఆ భాష రెండు తప్పు అనేటువంటిది అది పోదు. ఇప్పుడు ఎట్లుంటుందంటే, ఇప్పుడు సినిమాలు చూసినారు కదా మేడం, సినిమాలలో హీరో ఇట్లా అంటే మొత్తం దీంట్లోకి వెళ్ళి వెలుతురు కరెంటు లాగా ఫ్లవర్స్ వచ్చి అవతలి వాడు ఇట్లా ధన్ మన కింద పడాలి, అది వల్ల కోరుకుంటున్నటువంటిది యూత్ కూడా. మీరు తెలియదు కాదు నేను చెప్పేటువంటిది. ఆ భాషను ఉపయోగించి ఇప్పుడు చర్చ అంతా ఎక్కడ తీసుకొస్తున్నారు? ప్రభుత్వం ఏంది, చేయవలసిన కార్యక్రమాలు ఏంది, ప్రజల సమస్యలు ఏంది, వాటి గురించి చర్చ లేదు. రేపు అసెంబ్లీలో కూడా ఇదే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అసెంబ్లీలో కేసీఆర్ గారు వస్తారా రారా? నా దృష్టిలో కేసీఆర్ గారు అసెంబ్లీకి రాడు. నాకు ఉన్నటువంటి అనుభవంతో చెప్తున్నాను. ఆ విధంగా భరించే పరిస్థితి ఆయన ఉండడు. ఎందుకంటే ఉద్యమ కాలంలో దాని వెనకాల సమాజం ఉంది, ఉద్యోగస్తులు ఉన్నారు, మామూలు యూత్ ఉంది, విద్యార్థులు ఉన్నారు. మాట అంటే సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి. ఇవాళ ఆయన రేవంత్ రెడ్డి గారు మాట్లాడదాన్ని భరిస్తాడని నేను అనుకోవడం లేదు. కాబట్టి అసెంబ్లీలో కూడా, రేపు జరగబోయే అసెంబ్లీలో కూడా ప్రజా సమస్యలు చర్చ చేసేటువంటి అవకాశం ఈ రెండు పార్టీలకు లేదు. లేక ఇప్పుడు ఏంటంటే రెండు విఫలమైనవి.
కాంగ్రెస్ ఒకవైపున బీఆర్ఎస్ ఒకవైపున ఏం చేయలేనటువంటి పరిస్థితి లోపల ఏమనంటే ఆయన అప్పులు చేసిపోయినాడు, మీరు అప్పులు చేసిండ్రు, ఉద్యోగస్తులు మరి రిటైర్ అయిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఘోరంగా విఫలమైనటువంటి ఏమీ చేయలేనటువంటి ఒక నిస్సాయ పరిస్థితి లోపల రెండు పార్టీలు కూడా ఏంటంటే ఈ భాషా ప్రయోగాన్ని ఉపయోగించుకొని ప్రజలకు ఉచిత ఎంటర్టైన్మెంట్ సినిమాను ఈస్ట్ మన్ కలర్ లో చేసి చూపిస్తున్నటువంటి దారుణమైన అంశం. ఇది తెలంగాణ సంస్కృతి కాదు. అందరూ ఆపి చర్చకు ఏంది, ప్రజల సమస్యలు ఏంది, ఆ చర్చ కోణంలో వెళ్ళాలని చెప్పి మా బండి సంజయ్ గారు చెప్తున్నటువంటి అంశం. కాబట్టి ఇవల్ల తెలంగాణలో బహుశా దేశంలో ఎక్కడ లేనటువంటి భాషా ప్రయోగము అనేటువంటిది కొన్ని కొత్త పదాలు మనకు తెలియవు, ఎప్పుడో మర్చిపోయినవు, అవన్నీ తీసుకొచ్చి చెప్తున్నటువంటిది. అందువల్ల ఇవల్ల కేసీఆర్ గారు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న భాషను కట్టు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావించి ప్రజా సమస్యల మీద సంస్కారవంతంగా చర్చలు అసెంబ్లీలో జరగాల, ఇప్పటి నుంచైనా వాటిని ఆపితే బాగుంటది అనేటువంటిది. లేకుంటే బయట మార్కెట్లో విసుక్కుంటున్నారు వచ్చి అనేటువంటి పరిస్థితుల వల్ల ఈ రెండు పార్టీల గురించి ఆ ప్రజలు